ఈనాటి ధ్యానాంశము సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. అయితే మరునాడు అశ్షోదు వారు ప్రాంతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లాబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లాబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరునూ అశ్షోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా ఉన్నది. ఆయన మందసము మన మధ్య ఉండుటయే దీనికి కారణము గదా. అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలుల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకుని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకుని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనులకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలిన వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.